హలో అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మీకు థంబ్నెయిల్ చూసాక అర్థమైపోయి ఉంటుంది కదండి. కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి ఇవాళ. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం 2 మీటర్స్ 1 మీటర్ లైనింగ్ తీసుకొని దాన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామండి. కిందన లెవెల్ చేసుకుంటాము. లెవెల్ చేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్తో నేను కటింగ్ అన్నది చూపిస్తున్నానండి. ఆది బ్లౌజ్ ఇలా తిరిగేసి కిందన 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. నడుము దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి ఫోల్డింగ్ కోసం. తర్వాత ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతా మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చులకి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 ఇంచ్ వచ్చేసి డాట్స్కి మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు నడుము ఎంత ఉందో సెంటర్ ఫోల్డింగ్ చేసి మార్క్ చేసుకున్నాను. దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి ఖర్చులకి. ఇప్పుడు భుజానికి ఎదురుగా చూసుకొని లెంత్ తీసుకుంటున్నానండి. లెంత్ మార్క్ చేసుకున్నాను, ఖర్చుతో సహా మార్క్ చేసేసాను లెంత్. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. భుజం ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఖర్చులకి ఎక్స్ట్రా తీసాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను ఖర్చులకి. ఇప్పుడు చంక దగ్గర నడుము నుంచి చంక వరకు కొలుచుకొని ఎంత ఉందో మార్క్ చేసుకున్నాను. దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకున్నానండి ఖర్చుకి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ భుజం దగ్గర నుంచి డాట్ ఉంటుంది కదా ఫ్రంట్న, అక్కడ వరకు మార్క్ చేసుకున్నానండి లెంత్. ఈ మార్క్ చేసినవన్నీ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. నెక్, భుజము, చంక అన్నీ కలిపి లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నా వీడియోస్ మీకు బాగా నచ్చితే షేర్ చేయండి. ఎవరైనా చూసి నేర్చుకుంటారు కదా, అందుకనేసి. ఇది మన బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు అది మీద ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఆ మార్కింగ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే ఇదిగోండి ఈ చంక కట్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. ఇలా క్రాస్గా పెట్టేసుకొని అవుట్లైన్ అలా మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని బట్టి ఇక్కడ ఇంకా షేప్ తీయక్కర్లేదండి. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ షేప్ వచ్చేస్తుంది ఇందులో కొంచెం, ఈ మార్కింగ్లో. ఈ విధంగా పెట్టుకుంటే మాత్రం షేప్ ఆల్రెడీ కొంచెం వచ్చేస్తుందండి. మనం కటింగ్ చేసినప్పుడు చూసుకొని తీసుకోవడమే. నెక్ కూడా డ్రా చేసుకున్నానండి, ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ మాత్రం నేను డ్రా చేయలేదు. చంక లోతు కూడా మార్క్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి తీసుకుందామండి. ఎప్పుడైనా కటింగ్ చేసినప్పుడు క్లాత్ మాత్రం తిప్పకండి. మీరే తిరగండి కానీ క్లాత్ మాత్రం తిప్పకండి, చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ తేడాలు ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సాధారణంగా ఎవరు చెప్పరు కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి తీసుకోవాలండి. ఈ కటింగ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ మనం 2 ఫోల్డ్స్లో పెడతాం కదండి, అవి ఒక్కొక్కటి వేరైపోయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మిగిలిన ముక్క ఇలా ఫోల్డ్ చేసుకొని షేప్ పట్టీకి కట్ చేసుకుంటున్నానండి. కొల బ్లౌజ్తో లెంత్ అది చూసుకొని మార్క్ చేసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్స్ట్రాయే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు నష్టమేం ఉండదు కదా. మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కట్ చేసి తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే. క్లాత్ లేకపోతే మనం ఏం చేయలేం కానీ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటేనే మంచిదండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫోల్డింగ్తో ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇది డిజైనర్ హ్యాండ్స్ తీద్దాం అనుకుంటున్నాను. ముందు నార్మల్గా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను, ఖర్చుతో సహా మార్క్ చేశాను. 1/2 ఇంచు ఫోల్డింగ్ వదిలేసానండి. ఇప్పుడు ఒరిజినల్ అయితే మనకి 9 ఇంచెస్ ఉందండి. ఖర్చుతో సహా 9 ఇంచెస్ వచ్చింది ఒరిజినల్. దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి.
టోటల్ 12 ఇంచెస్ తీసాను అనమాట. ఇప్పుడు 9 ఇంచెస్కి చంక దగ్గర కూడా మార్క్ చేసుకుంటున్నాను. 9 అంటే 3 ఇంచెస్ వదిలేసి 6 ఇంచెస్కి చంక డౌన్ మార్క్ చేసుకున్నానండి. నార్మల్ హ్యాండ్ ఇలా తీసుకుంటాను 9 ఇంచెస్కి 6 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసాం కదండి, అది కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పైనుంచి కిందకి నార్మల్ మార్కింగ్లో డ్రా చేసుకోవాలి. చేసుకొని సెంటర్ పార్ట్ చిన్న కటింగ్ ఇచ్చుకుంటే మార్కింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్లో మనం బ్లౌజ్ కట్ చేసుకుందాము. దీనికి హాఫ్కి ఫోల్డ్ చేయట్లేదండి, నేను బ్యాక్ పార్ట్కి ఎంత అయితే సరిపోతుందో అంతవరకే ఫోల్డ్ చేసుకొని తీసుకుంటున్నాను. మిగిలింది హ్యాండ్స్ లూజ్కి పనికి వస్తుంది అనేసి ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ కిందకి పెట్టి మార్క్ చేసుకుంటున్నానండి. లైనింగ్ 1/2 ఇంచ్ తగ్గించి మార్కింగ్ చేసుకుంటున్నాను నేను లెంత్. అది అబ్జర్వ్ చేయండి ఒకసారి, అది గమనించండి. 1/2 ఇంచ్ తగ్గించే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కదా, బార్డర్ డిజైన్ పోకుండా ఉండడానికి అనేసి. నార్మల్గా ఫ్యాబ్రిక్ మొత్తం ఒకటే డిజైన్ వచ్చుంటే సేమ్ తీసేసుకొని ఫోల్డ్ చేసుకుంటాను. సో ఇది డిజైన్ రావడం వల్ల, బార్డర్ రావడం వల్ల ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటువైపు అయితే కరెక్ట్గా వస్తుందో చెక్ చేసుకుంటున్నానండి. ఇలా చెక్ చేసుకోవాలి పెట్టి, మనకి క్లాత్ కరెక్ట్గా ఫ్యాబ్రిక్ మొత్తం ఏ తక్కువ ఎక్కువ రాకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకొని పెట్టి అప్పుడు కట్ చేసుకోవాలండి. నాకు ఇలా పెట్టుకుంటే సరిపోయింది క్లాత్. ఇలా కట్ చేస్తున్నాను చూడండి. ఈ కటింగ్ దగ్గర తేడా వచ్చిందండి. ఇలా కట్ చేస్తున్నప్పుడు నాకు యువతల సైడు కెమెరా పెట్టడం వల్ల నాకు ఇటు తిరగడానికి అవకాశం లేక అట్నుంచే కట్ చేయడానికి ట్రై చేశాను. అందులోని ఈ ఫ్యాబ్రిక్ బేగా కదిలిపోతూ ఉంటుంది, బేగా సెట్ అవ్వదు. ఇది ఇలా లాగి కట్ చేయడం వల్ల కత్తిర రివర్స్లో తిరగలేదండి నాకు. అలాగని ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఇలా నా వైపు టర్న్ చేసుకొని నాకు అనుకూలంగా ఉండేలాగా టర్న్ చేసుకొని కట్ చేసేసేసరికి భుజం దగ్గర కటింగ్ తేడా వచ్చేసిందండి. క్లాత్ చిన్నదే వచ్చింది. అదిగోండి చిన్న క్లాతే వచ్చింది. దాన్ని ఎలాగా అడ్జస్ట్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి అలా వచ్చినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్కి ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాము. అది నేను ఫుల్గా ఫోల్డ్ చేయనండి, ఒకవైపుకి అటాచ్ చేసుకోవడానికి అనేసి. మొత్తం 4 వైపులా అటాచ్ చేయడానికి నాకు ఇష్టపడదండి, ఎందుకనేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు 2 వైపులు అటాచ్ చేయడానికి సరిపోతుంది. పని కూడా మనకి అటాచ్ చేసుకునే పని కూడా తగ్గుతుందండి. ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఉంచాం కదండి ఫ్యాబ్రిక్, బార్డర్ కరెక్ట్గా వస్తుందని, కానీ క్లాత్ సరిపోలేదండి. అందుకని 2 క్లాత్స్ తీసుకొని ఇది సింగిల్ హ్యాండ్కే కట్ చేశాను. ఇంకో హ్యాండ్కి మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ కట్ చేశాను అనమాట. ఎక్స్ట్రా మనం ఎప్పుడైనా ఖర్చులు కూడా కటింగ్ టైంలోనే కట్ చేసుకొని మొత్తం అటాచ్ చేయవలసిన పార్ట్స్ కూడా కటింగ్ టైంలోనే కట్ చేసుకుంటే మనకి తర్వాత ప్రాబ్లం ఉండదండి. ఆ కట్ చేసినవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి పీసెస్ పోవు. ఈ ఫోల్డ్ చేసినప్పుడు చూడండి ఇలా పడేస్తే పోతాయండి. అవి జాగ్రత్తగా లోపలికి ఇలా పెట్టుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్లోని షేప్ పట్టి తీసుకుందామండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని రెండిట్లకి షేప్ పట్టీలు వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్నాను. షేప్ తీయలేదు, తర్వాత స్టిచ్చింగ్ చేసినప్పుడు షేప్ తీసుకుంటానండి. మిగిలినది మాత్రం ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయిందని మాత్రం వేస్టేజ్ పడేయకండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం డ్రా చేసుకోలేదు కదండి, ఇప్పుడు డ్రా చేసుకుందాము. సెంటర్కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు కదండి, అది మార్క్ చేసుకుంటున్నాను. ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి డిజైన్ డ్రా చేసుకుందామండి. రైట్ సైడ్ వచ్చేసి భుజం దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ కిందకి తీసేసుకున్నానండి. డైరెక్ట్గా కిందకి స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాను. రైట్ సైడ్ అండి.
లెఫ్ట్ సైడ్ మాత్రం అలాగే ఉంచాను, రైట్ సైడ్ మాత్రమే లైన్ తీసుకున్నాను. మనకి కింద ఫోల్డింగ్ 1.5 ఇంచ్ లైన్ తీసుకొని ఆ 1.5 ఇంచ్ పైన 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. అదిగోండి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఈ రైట్ సైడ్కి ఒక డిజైన్ లాగా మార్క్ చేసుకున్నాను. ఈ టైప్లోని రౌండ్ అయితే తీయలేదండి, డిజైన్ లాగా ఇలా తీసాను. ఇప్పుడు ఒక బాటిల్ది మూత తీసుకొని ఒక పెన్నుతో మార్క్ చేసుకుంటున్నానండి. మార్కర్తో చేస్తే లావుగా వచ్చేస్తుంది లైన్, పెన్నుతో అయితే కరెక్ట్గా ఉంటుంది అనేసి, మా స్టిచ్చింగ్ సైజులో ఉంటుంది కదా, అందుకనేసి పెన్తో డ్రా చేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా డ్రా చేసుకొని, ఇది డ్రా చేసుకున్నప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా డ్రా చేసుకోవాలండి. ఒక సర్కిల్ది ఇంకో సర్కిల్ మీదకి ఎక్కకూడదండి. అలా ఎక్కితే మాత్రం మనకి బ్లౌజ్ అన్నది కరెక్ట్గా, డిజైన్ అన్నది కరెక్ట్గా రాదండి. సర్కిల్ పక్కనే సర్కిల్ ఉండాలి, కానీ సర్కిల్ మీదకి సర్కిల్ మాత్రం ఎక్కకూడదు. ఇలా డ్రా చేసుకున్నప్పుడు జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఒక సర్కిల్ రెండో సర్కిల్ కలిసి చోటు వరకే మనం స్టిచ్ వేసుకోవాలండి, ఫుల్గా స్టిచ్ వేయకూడదు. డ్రా చేసింది ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం నెక్ తిప్పడం కోసం అనేసి నేను ఒక లైనింగ్ క్లాత్ ముక్క తీసుకున్నానండి. 8 ఇంచెస్ వెడల్పు 11 ఇంచెస్ పొడవుతో ఒక ముక్క అయితే తీసుకున్నాను నేను. ఇదిగోండి 11 ఇంచెస్ పొడవు 8 ఇంచెస్ వెడల్పుతోని కట్ చేసుకున్నాను. ఇది కిందన పెట్టుకుంటున్నానండి. దీనిపైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటున్నాను. కరెక్ట్గానే పెట్టుకుంటున్నానండి, తిరిగేసి పెట్టట్లేదు. ఇది సెంటర్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకుంటున్నాను. దానిపైన ఇప్పుడు మన లైనింగ్ డిజైన్ చేసుకున్నాం కదా, అది పెట్టుకుంటున్నామండి. మీరు కావాల్సితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేసుకొని నార్మల్గా లైనింగ్ ఒరిజినల్ మామూలుగా పెట్టేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పైన పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలాగైతే చేసుకోవచ్చు. చూడండి, కిందన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, దానిపైన ఒరిజినల్, దానిపైన లైనింగ్. ఇప్పుడు 3 కదిలిపోకుండా నేను పిన్స్ పెట్టుకుంటున్నానండి. ఈ పిన్స్ పెట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని పిన్స్ పెట్టుకోవాలండి. 2 వైపులు అలా పెట్టుకొని కిందన కూడా అటు ఇటు సరిపోయిందో లేదో చూసుకొని చంకల దగ్గర అది చూసుకొని అప్పుడు పిన్ పెట్టుకోవాలి. ఇలా 3 పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దామండి. కరెక్ట్గా డిజైన్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి. సర్కిల్ మీద నుంచి ఇక్కడ సర్కిల్ చూసారా, నేను డ్రా చేసినట్టు మాత్రం కింద వరకు కుట్టకూడదండి. కరెక్ట్గా 2 సర్కిల్స్ కలిసి చోట మన స్టిచ్చింగ్ ఆగాలి, నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళిపోవాలి. ఆ 2 కింద వరకు కలిసాయని కింద వరకు మాత్రం స్టిచ్ వేయకండి. వేస్తే మీకు నెక్ తిరగదు, ఆ షేప్ అన్నది కరెక్ట్గా రాదు. అసలు కరెక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి మాత్రం స్టిచ్చింగ్ చేయండి. ఇలాంటి టిప్స్ చెప్పరు, మీరు ఆ డిజైన్ మీద డైరెక్ట్గా ఎలా కుట్టేయండి, నేను కుట్టినట్టు కుట్టేయండి అని చెప్తారు, కానీ టిప్స్ అయితే ఎవరు చెప్పరండి ఇంత క్లియర్గా. నాకు తెలిసింది మీకు క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. కింద వరకు మాత్రం స్టిచ్ చేయకండి. కరెక్ట్గా 2 సర్కిల్స్ కలిసి చోట స్టిచ్చింగ్ ఆపి నెక్స్ట్ సర్కిల్కి మాత్రం వెళ్ళిపోండి. ఇలా టోటల్గా సర్కిల్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకొని రైట్ సైడ్ మనం స్ట్రైట్ లైన్ కదండి తీసుకున్నాము, అది స్ట్రైట్ లైన్ కరెక్ట్గా స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఫుల్గా మాత్రం తీయకండి. ఇక్కడ కూడా సర్కిల్ లైన్కి ఎక్కడ అటాచ్ అయిందో అక్కడ ఆపేసి అక్కడ నుంచి లైన్ మీద స్టిచ్ చేసుకొని వచ్చేయండి. కింద వరకు సర్కిల్ కింద వరకు ఉంది అనేసి కింద వరకు మాత్రం వెళ్ళకండి. నేను బ్యాక్ టర్న్ చేసి చూసుకున్నాను, స్టార్టింగ్లో సర్కిల్ షేప్ కరెక్ట్గా వచ్చినట్టు నాకు అనిపించలేదండి. అదిగో అక్కడ తేడా వచ్చినట్టు అనిపించింది. నేను మళ్ళీ దానికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఆ సర్కిల్కి చిన్నది, మీ ఇంకా కప్ సైజ్ కొంచెం పెద్దది ఉంటే ఇంకా నీట్గా వస్తుందండి, వెడల్పుగా వస్తుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. సో టోటల్ ఇలా వచ్చిందండి.
ఇప్పుడు మనం సెంటర్ పార్ట్ అంతా నెక్ పార్ట్ మొత్తం కట్ చేసేయాలండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఖర్చులకి మిగతాది అలా కట్ చేసి తీసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఉంచుకొనే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ప్రతి సర్కిల్ దగ్గర కూడా మనం డాట్స్ పెట్టుకోవాలండి. అంటే ప్రతి సర్కిల్ దగ్గర కూడా మనం కట్ చేసుకోవాలి. లోతు వరకు కట్ చేసుకోవాలండి. మనకి ఆ 2 సర్కిల్స్ కలిసి ప్లేస్ వరకు కట్ చేయాలి. అక్కడ మన థ్రెడ్ ఎక్కడ వరకు ఉందో స్టిచ్చింగ్ అక్కడ వరకు కట్ చేయాలి. కొంచెం వదిలేసినా సరే అది సర్కిల్ తిరగదండి, మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి. అందుకనేసి నీట్గా కట్ చేసుకోవాలి. లోపల వరకు కూడా పెట్టి జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి తీసేయాలండి. నేను ఇక్కడ ప్లేస్ కన్వీనియంట్గా లేక మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఇలా తీస్తున్నాను. మీరు మాత్రం కట్ చేసుకున్నప్పుడే రౌండ్ షేప్లోనే కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో కట్ చేసుకొని తీసుకుంటే మనం డిజైన్ ఎలా డిజైన్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని తీసుకుంటే మీకు కరెక్ట్గా బాగా వస్తుందండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలండి. కట్స్ పెట్టేసుకోవాలి. ప్రతి సర్కిల్ దగ్గర పెట్టుకోవాలి కటింగ్స్. పెట్టుకుంటే ఆ సర్కిల్ నీట్గా తిరుగుతుందండి. మనం రివర్స్ చేసినప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా క్యాన్వాస్ కానీ అందుబాటులో ఉండేలా ఉంటే దాంతో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఎక్కువ శ్రమపడే పని కూడా ఉండదు. సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ప్రతి సర్కిల్ లోపల నుంచి క్లాత్ బయటికి తీసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీసుకోవాలి. ప్రతిదీ తీసుకోవాలి. నీట్గా ఎడ్జెస్ వచ్చే వరకు నీట్గా తీసుకోవాలి. నాకు ఇదిగోండి చూసారా, నాకు ఇక్కడ కటింగ్ ఫుల్గా అవ్వలేదు, సో సరిగ్గా రావట్లేదు. మళ్ళీ దీన్ని కట్ చేసుకుంటున్నాను రివర్స్ చేసుకొని. కరెక్ట్గా కార్నర్ వరకు కూడా కట్ చేసేయాలండి. చిన్న కూడా ఉంచకూడదు. అలా కట్ చేస్తేనే మనకు కరెక్ట్గా తిరుగుతుంది నెక్ అనేది. మీకు ఏమైనా డౌట్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతానండి. ఎలా అన్నది మీ డౌట్స్ అన్నీ క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ట్రెడిషనల్ వచ్చేసింది. నేనైతే ఈ డిజైను 7 years బ్యాకే స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండింగ్లో ఉంది, కట్ వర్క్ డిజైన్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్లోకి వచ్చింది. నేనైతే ఎప్పుడో స్టిచ్చింగ్ చేసేసాను. సో ప్రతిదీ ఇలా తీసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అంటే ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా ప్రతిదీ రివర్స్ చేసుకొని తీసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. నార్మల్ డిజైన్కి మనం ఎలా స్టిచ్ వేసుకుంటామో అలాగే స్టిచ్ వేసుకోవాలండి. కానీ బక్రం వేసుకొని కుట్టుకుంటే మాత్రం శ్రమ ఉండదండి, చాలా ఈజీగా తిరుగుతుంది. క్లాత్తో తిప్పాలంటే కొత్తగా కుట్టే వాళ్ళకి కష్టంగా ఉంటుందండి, చాలా ఎక్కువ కష్టపడాలి. అదే బక్రం వేస్తే అంత కష్టం అనిపించదు, నీట్గా వచ్చేస్తుంది. బక్రం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు నీట్గా వచ్చేస్తుందండి. నేనైతే బక్రమే సజెస్ట్ చేస్తానండి ఇలాంటి డిజైన్స్కి. నా దగ్గర బక్రం అవైలబిలిటీగా లేదు, అందుకని నేను క్లాత్తో స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. ఇలా ప్రతి పార్ట్ కూడా నీట్గా ప్రతి సర్కిల్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి బార్డర్ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లేకపోతే పిరమిడ్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది, రౌండ్ షేప్లో రాదు. సో మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే అప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. మన దగ్గర కస్టమైజేషన్ అవైలబిలిటీగా ఉందండి. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా నెంబర్ ఉంటుంది. వాట్సాప్ చేయండి, వాట్సాప్ మాత్రమే అవుతుంది. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో ఇలా స్ట్రైట్గా మొత్తం స్టిచ్ వేసుకోవాలండి. మొత్తం పైనుంచి స్టిచ్ వేసిన తర్వాత లుక్ ఇలా వస్తుంది. దీనికి ఇప్పుడు మనం
లేస్ వేసుకోవాలండి. లేస్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే లేస్ వేస్తున్నాను, కొంచెం బాగా ఉంటుందని, లుక్ బాగుంటుంది అనేసి లేస్ వేస్తున్నానండి. ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్కి అయితే పూసలేస్ వేసానండి, అది కూడా చాలా బాగుంటుంది. ఆ బ్లౌజ్ కూడా దగ్గర 7-8 ఇయర్స్ అయిపోతుంది ఆ బ్లౌజ్ స్టిచ్ చేసి. అయితే దానికి సేమ్ డిజైన్ పెట్టాను, కానీ దీనికి సర్కిల్స్ దగ్గరికి పెట్టాను, అది కొంచెం పెద్ద సర్కిల్స్ పెట్టాను. దానికి దీనికి తేడా ఉందండి. డిజైన్ అయితే సేమే, సర్కిల్ ఇవి చిన్నవి, అవి పెద్దవి అనమాట. కట్ వర్క్ చిన్నది పెట్టాను, దానికి పెద్దది పెట్టాను. ఇలాగే లేస్ వేస్తాను, కానీ దానికి పూస లేస్ వేయడం వల్ల అది చాలా లుక్ వచ్చేసిందండి. శారీ ఒకటి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో రెండు కలిసిన శారీ అనమాట. దానివల్ల అది చాలా లుక్ వచ్చింది. ఆ బ్లౌజ్ ఎక్కడుందో తెలీదు ప్రజెంట్. అది చూసి ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది నేను ఓన్లీ ఇందులో ఈ వీడియోలో కటింగ్ అండ్ నెక్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. మిగతా బాడీ స్టిచ్చింగ్ అది పార్ట్ 2లో చూపిస్తానండి. పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో ఉంటుంది చూడండి. హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ మొత్తం పార్ట్ 2లో ఉంటుంది. ఇలా నెక్ మొత్తం ఇలా డిజైన్ చేసుకున్నానండి. మొత్తం లేస్ ఇలా అటాచ్ చేసుకొని లాస్ట్ ఒక 1 ఇంచ్కి లేస్ వదిలేసాను, కట్ చేయలేదు. ఫ్రంట్కి కూడా అటాచ్ చేసేద్దామనేసి లేస్ కట్ చేయలేదండి. చూసారా ఎలా వచ్చింది. ఇప్పుడు మనం నడుము దగ్గర కూడా స్టిచ్ వేసేసుకుందామండి. ఇంకా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది నడుము వేసుకుంటే. లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 1 ఫోల్డే చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. లైనింగ్ 1/2 ఇంచు, ఒరిజినల్ 1/2 ఇంచు తీసి ఫోల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి, కిందకి తేలిపోయినట్టు అది ఉండకుండా మనకి కరెక్ట్గా స్టిఫ్గా బాడీకి ఉంటుంది. అందుకని నేనైతే ఇలాగే తీసుకుంటానండి. మీరు లేదు అంటే 1/2 ఇంచే కట్ చేసుకొని తీసుకోవచ్చు, ఎక్స్ట్రా 1/2 ఇంచే తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ప్రతి బ్లౌజ్కి 1.5 ఇంచే తీసుకుంటానండి. లైనింగ్ మాత్రం బార్డర్స్ ఉన్న వాటికి 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ తీసుకుంటాను, బ్లౌజ్ ఫ్యాబ్రిక్. బార్డర్స్ లేకపోతే అది కూడా 1.5, మెయిన్ ఫ్యాబ్రిక్ 1.5, లైనింగ్ 1.5 తీసుకుంటానండి. ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత భుజానికి ఎదురుగా కింద వరకు ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి డాట్స్ వేసుకుంటానండి. 3 ఇంచెస్కి ఉండేలాగా 2.5 పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి. నేనైతే కొలుచుకోను, నా అంచనా ప్రకారం స్టిచ్ చేసేస్తానండి. ఇలా స్టిచ్ చేసుకుంటాను. నేను లైనింగ్ కూడా అతకనండి, నేను ఇలాగే స్టిచ్చింగ్ అలవాటు పడిపోయాను. సో మీరు మాత్రం లైనింగ్ అటాచ్ చేసుకుని అప్పుడు స్టిచ్ చేయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.